హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 63 విందాం. నాతో పందెం కట్టి నా గెలుపు కారణమవుతున్నందుకు నీకు ముందుగానే గిఫ్ట్ ఇవ్వాలనుందంటూ ఇషాన్ లేచి ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులను చేర్చాడు. ఆమె ముద్దు పెడుతున్నాడని కంగారు పడుతూ మృదులు కళ్ళు మూసుకుంది. ఎప్పుడైతే అతను తన పెదవుల దగ్గరికి అతని పెదవులను చేర్చాడో అంతకు సెకండ్ ముందే స్టాండ్లో ఉన్న పెన్ తీసుకుని అతని పెదవులపై ఒక్కటి వేసింది వర్షిణి. దెబ్బ చురుక్కుమండంతో "హా రాక్షసి" అన్నాడు ఇషాన్. అతని అరుపుతో మృదుల కళ్ళు తెరిచి చూసింది. అరిస్తే వర్షిణి అరుస్తుంది గాని ఇతను అరిచాడు ఏంటబ్బా? ఆశ్చర్యంగా అతని వైపు చూసింది మృదుల. నేను నిజంగా ముద్దు పెట్టుకుంటాను ఎలా అనుకున్నావే రాక్షసి? ఏడిపిద్దాం అనుకున్నాను. పెదవులు మంట పుట్టడంతో తుడుచుకుంటూ ఏడుముఖంతో అన్నాడు ఇషాన్. జరిగింది అర్థమైన మృదుల కిసుక్కుని నవ్వింది. దాంతో ఆమె వైపు గుర్రుగా చూశాడు ఇషాన్. మృదుల నవ్వాపుకోవడానికి తన పెదవులకు చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి చిన్న దెబ్బతో వదిలిపెట్టాను. లేకపోతే అంటూ ఆగిపోయింది వర్షిణి. లేకపోతే ఏం చేసేదానివి? ఉక్రోషంగా అడిగాడు ఇషాన్. మరోసారి ముద్దు పెట్టుకోవాలంటేనే భయపడేటట్టుగా ఆ పెదవులు చెక్కి పడేసి కారం అద్దేదాన్ని. లోపల నవ్వుకుంటూ పైకి సీరియస్గా అంది. వామ్మో, నువ్వు చేసినా చేస్తావే రాక్షసి. అరే, చెట్టంత మగాడిని అలా కొట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పిందే? గుండెలు బాదుకున్నాడు ఇషాన్. అతని యాక్షన్కి మృదులు నవ్వు ఆపుకోలేక బయటకు నవ్వేసింది. సారీ అంటూ. వర్షిణి పెదవులపై కూడా నవ్వు మెరిసింది. ఇషాన్ ఆమె నవ్వు వైపు ఆరాధనగా చూస్తుండిపోయాడు. ఇంతలో వర్షిణికి రిసెప్షనిస్ట్ ఫోన్ చేసింది. మేడం, మెయింటెనెన్స్ హెడ్ వెంకట్ కలవాలంటున్నారు, పంపించమంటారా అని అడిగింది. పంపించండి అంటూ ఫోన్ పెట్టేసి ఇషాన్ వైపు ఇంక వెళ్ళు అన్నట్టుగా చూసింది. అది అర్థమైన ఇషాన్, నేను వెళ్ళను, ఈరోజు నీతో కాస్త టైం స్పెండ్ చేయాలనుంది నాకు అన్నాడు. నీకు చేయాలనున్నా నాకంత తీరిక లేదు బాబు. తమరు దయచేస్తే నా పని నేను చూసుకుంటాను అంది వర్షిణి. నీ వర్క్కి నేనేం అడ్డురాను కానీ చేసుకో. తను వెళ్ళేది లేదన్నట్టు మొండిగా అక్కడే ఉన్నాడు ఇషాన్. ఇదేం బాలేదు ఇషాన్, నా ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. ఇలా నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది కోపంగా అంది. నేనుంటే మాత్రమే ఇబ్బందా? మృదుల లేదా? దీర్ఘం తీస్తూ అన్నాడు. తను నా ఎంప్లాయ్ అయినా ఇవన్నీ నీకు అనవసరం, నువ్వెళ్ళు విసురుగా అంది. ఓ, నీ ఎంప్లాయీస్కి ఇబ్బంది అంతే కదా, వెళ్తాను. దానికి ఇంత కోపం ఎందుకు? ప్రేమగా చెప్తే వెళ్ళిపోతాను కదా అని చటుక్కుని లేచి వర్షిణి పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయాడు ఇషాన్. ఇంకతను వెళ్ళిపోతున్నాడు, హాయిగా ఉండొచ్చని చూస్తున్న వర్షిణి అతని రూమ్లోకి వెళ్ళడంతో తెల్లబోయి చూస్తుండిపోయింది. చెప్పాను కదా డార్లింగ్, నీతో ఈరోజు కాసేపు టైం స్పెండ్ చేయాలనుందని. చెయ్యకుండా ఎలా వెళ్తాను చెప్పు? నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఈ లోపు నీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకో. డోర్ దగ్గర ఆగి కన్నుగీటి లోపలికి వెళ్ళిపోయాడు. అతను కన్ను కొట్టడంతో ఉలిక్కిపడ్డ వర్షిణి మృదుల ఎక్కడ చూసిందో అని కంగారు పడుతూ ఆమె వైపు చూసింది. కానీ మృదుల ఫైల్స్ చూస్తోంది. అమ్మయ్య, ఇది చూడలేదు, లేకపోతే మేమిద్దరం కలిసిపోయాం అనుకుంటుంది. అర్జెంటుగా దీనికి విషయం చెప్పాలి, లేకపోతే డాడీ దగ్గర నోరు జారిందంటే ఇరుక్కుపోతాననుకుంది. ఇంతలో డోర్ నాక్ చేయడంతో కమిన్ అంది. మెయింటెనెన్స్ హెడ్ అయిన వెంకట్ లోపలికొచ్చి గుడ్ ఈవినింగ్ మేడం అని విష్ చేశాడు. గుడ్ ఈవినింగ్ అని గంభీరంగా అంటూ కూర్చోమన్నట్టుగా చైర్ చూపించింది. అతను కూర్చుని తను రాసి తెచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉన్న కవర్ వర్షిణికి ఇచ్చాడు. మేడం అంటే అతను ఏదో చెప్పబోతుంటే, నీ ఎక్స్ప్లెనేషన్ ఇందులో రాసావు కదా, నేను చూస్తాను, వెళ్ళు గంభీరంగా అంది. దాంతో అతను తలూపు వెళ్ళిపోయాడు. వర్షిణి అతను ఇచ్చిన కవర్ తెరిచి చూసింది. అందులో ఉన్న మ్యాటర్ చదివి ఒక్క క్షణం ఆలోచనలో పడింది. వెంటనే రాగమాలికకు ఫోన్ చేసింది. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి పొలైట్గా అంది రాగమాలిక. రాగా, నాకు అర్జెంట్గా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కావాలి అని అడిగింది వర్షిణి. మీకు ఇచ్చిన ఫైల్స్లోనే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేడం, చూడలేదా అంది రాగమాలిక. ఇన్ని ఫైల్స్లో చూడలేదు రాగా. ఓకే, మృదు చూసిందేమో కనుక్కుంటానులే అంది. ఏమైంది మేడం, ఎనీథింగ్ సీరియస్ అని అడిగింది రాగమాలిక. ఎందుకు అడిగిందో ఆమెకు కాస్త అర్థమైంది. నథింగ్ అంటూ
ఆఫీస్ టైం అయిపోయినట్టుంది, ఇంటికి వెళ్తున్నావా, బయలుదేరావా అని అడిగింది వర్షిణి. లేదు మేడం, ఇంకాస్త వర్క్ ఉంది, అది చేసి వెళ్తానంది. పర్లేదు రాగా, వెళ్ళు, రేపు చూసుకోవచ్చులే అంటూ ఒకసారి నా దగ్గరికి రా, చిన్న పని ఉందంది. ఓకే మేడం, వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది రాగా. మృదు, నువ్వు చూసిన వాటిలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్ ఏమైనా ఉందా అని అడిగింది వర్షిణి. లేదు వర్షిణి, ఇందులో ఉందేమో, ఇంకా పక్కనే ఉన్న ఫైల్స్ చూపిస్తూ అంది. సరే, ఇవన్నీ చూసేసరికి ఇంకో 2 days పట్టేటట్టుంది. కాస్త మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్ ఉందేమో, కొంచెం తీసి పక్కన పెట్టు, ఈ రాత్రికి చూస్తానంది వర్షిణి. మృదుల తలూపి అక్కడున్న ఫైల్స్లో వెతికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్ వర్షిణి ముందు పెట్టింది. థ్యాంక్ యూ మృదు అంటూ అది మరొక ఫైల్ పక్కన పెట్టింది. ఇంతలో రాగమాలిక రావడంతో, రాగా, రేపు నేను ఉండను, రేపు నువ్వు మృదులా కలిసి ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవో ఒక పక్కన పెట్టండి. ఇవాళ ఆడిటింగ్ జరిగిన రిపోర్ట్స్ వస్తాయి, అవన్నీ వేరు చేసి అందులో కూడా ఇంపార్టెంట్, నేను చూడాల్సిన అనుకున్నవి సపరేట్ చేయండి. తను రేపటి నుంచి జాయిన్ అవుతుందంది వర్షిణి. అలాగే మేడం అంది రాగమాలిక. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఏదైనా వర్క్ ఉంటే రేపు చేసుకోవచ్చంది వర్షిణి. మేడం, ఇంకొక గంట ఉంటే వర్క్ ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ పెండింగ్లో పడిందంటే రేపటి వర్క్ ఇబ్బంది అవుతుందంది రాగమాలిక. నీకు ఇబ్బంది లేదనుకుంటే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, ఏం కాదులే, 2 days నుంచి నువ్వు కూడా హెవీ వర్క్ చేస్తూ అలసిపోయినట్టుగా ఉన్నావంది. ఇదేమీ పెద్ద వర్క్ కాదులేండి మేడం, ఇంతకంటే ఎక్కువ వర్క్ శ్రీధర్ అసోసియేషన్లో ఉన్నప్పుడు చేశాను. చాలా కంపెనీస్కి ఆడిటింగ్ చేసేవాళ్ళం, వర్క్ ఎక్కువగా నేనే చేసేదాన్ని, ఇదంతా పెద్ద పని కాదన్నట్టుగా తేలిగ్గా అంది రాగమాలిక. గుడ్, మాకు బెస్ట్ ఎంప్లాయీ దొరికిందన్నమాట. వర్షిణి నవ్వింది. రాగమాలిక మొహమాటంగా నవ్వుతూ, ఇక నేను వెళ్తాను మేడం అంది. వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా మృదుల వైపు చూడలేదామె. మృదుల మాత్రం చేసే పనాపి మరి ఆమె వైపే చూస్తోంది. దొంగమొహం, ఒక్కసారి కూడా చూడడం లేదు నా వైపని తిట్టుకుంది మృదుల. రాగమాలిక వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయింది, ఇంకేం చూస్తావులే, చిన్నగా నవ్వుతోంది వర్షిణి. చూసావా వర్షిణి, దొంగమొహంది, ఇంతసేపు ఉంది, ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు, చిరుకోపంగా అంది మృదుల. నువ్వేమైనా తన లవర్వా, ఆతృతగా నీ వైపు చూడ్డానికి, పక్కు నవ్వుతోంది వర్షిణి. లవర్ అయితేనే చూడాలా ఏంటి, ఆ లవర్ వైపు మాత్రం చూస్తుందేంటిది, తాను కూడా నవ్వుతోంది. ఇంతలో తుఫాన్ దూసుకొచ్చినట్టుగా దూసుకొచ్చింది సంగీత. ఏంటి హడావిడి అని అడిగింది మృదుల. చిచి, ఎంత చేసినా వర్క్ అవ్వడం లేదు, ఆఫీస్ టైం అయిపోయి గంట అయింది, అయినా ఇంకా అవ్వలేదు, బాగా అలసిపోయాను, ఒక కూల్ డ్రింక్ ఉంటే ఇచ్చుకో, తాగి పెడతాను అంది సంగీత. ఆమె ఆపసోపాలకి ఇద్దరికి నవ్వొచ్చింది. అంతా అలసిపోయే పని నువ్వేం చేసావమ్మా అంది వర్షిణి. ఏం చేశానంటావేంటే, లంచ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి నిలబడి అటు పెట్టు ఇటు పెట్టు, ఇది ఇక్కడ అదక్కడ అని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఆ పనులన్నీ చేయించేసరికి నాలో ఓపిక మొత్తం అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు బాబు, ఏదన్నా ఉంటే రేపే విసుగ్గా అంది సంగీత. అబ్బో, చాలా కష్టపడ్డావు వ్యంగ్యంగా అంది వర్షిణి. నువ్వెలా అనుకున్నా పర్లేదు, ముందు కూల్ డ్రింక్ నా మొహాన్ని కొట్టు అంది సంగీత. కూల్ డ్రింక్ స్టాక్ ఉండడానికి ఏమైనా కూల్ డ్రింక్ షాప్ అనుకున్నావా, ఆఫీస్ అంది వర్షిణి. ఆఫీస్ అయితే ఉండకూడదన్న రూల్ ఏమైనా ఉందా ఏంటి, నా ఎనర్జీ మొత్తం పోయింది, కనీసం ఎనర్జీ డ్రింక్ అన్నా ఇవ్వు అంది సంగీత. సంగీత మాటలకు మృదుల నవ్వుకుంది. ఆ రూమ్లో ఫ్రిడ్జ్ ఉంది, తెచ్చుకో అంటున్న వర్షిణి మళ్ళీ అంతలోనే, వద్దులే, నేను హెల్పర్తో తెప్పిస్తాను కంగారుగా అంది. ఏ, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఇప్పుడు ఆ హెల్పర్ వచ్చి తెచ్చే వరకు నేను ఆగలేను బాబు అంటూ వర్షిణి చెప్పేది వినిపించుకోకుండా రూమ్లోకి దూసుకెళ్ళిపోయింది సంగీత. వెళ్ళిన వెంటనే కెవ్వు నరిచింది. బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తున్న ఇషాన్ అదిరిపడి లేచాడు. ఆ అరుపు వేళ్లకు వినిపించింది, కానీ బయటకు మాత్రం వినిపించదు. వర్షిణి ఛాంబర్ సౌండ్ ప్రూఫ్. సంగీత అరుపుకు మృదులు నవ్వుకుంటే వర్షిణి తలకొట్టుకుంది. ఇది అసలు ఏది వినిపించుకోదు, ఇషాన్ ఉన్నాడని చెప్పేంతలో దూసుకెళ్ళిపోయింది. దీని ఆత్రం తగలయ్యా, కోపంగా అంది వర్షిణి. ఇషాన్ కూడా దీని అరుపుకు జడుచుకుని ఉంటాడు, మృదులు నవ్వింది. ఆయన గారంత వీక్ కాదులే, మహాముదురు, ఈ చిన్నరుపు అతన్నేం చేస్తుందిలే అంది వర్షిణి.
అంతేనంటావా అంది మృదుల. అంటూ తలూపింది వర్షిణి. నువ్వా ఇషాన్? ఎవరో అనుకుని జడుచుకుని చచ్చాను కదా వీపు మీద తట్టుకుంటూ. నువ్విక్కడ, అది కూడా తన పర్సనల్ రూమ్లో ఎలా రానిచ్చిందబ్బా? ఆశ్చర్యంగా అడిగింది. ఆవిడగారు రానిచ్చేదేంటి, మనమే వచ్చేసాం, కాలర్ ఎగరేస్తూ అన్నాడు ఇషాన్. ఇక్కడ నువ్వున్నావనేనా అది నన్ను వెళ్ళొద్దంది? నేనే వినిపించుకోకుండా వచ్చేసాను. అవునా, ఇంతకీ దేనికొచ్చావు అన్నాడు. డ్రింక్ కోసం వచ్చానంది. డ్రింక్ కోసం మీ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చావా? స్విగ్గీలో పెట్టుకున్నా అయిపోయేది కదా సరదాగా అన్నాడు ఇషాన్. డ్రింక్ కోసం నేనెందుకు వస్తాను ఇషాన్, ఈ ఆఫీస్లో పనిచేయడానికి వచ్చానంది. నువ్వు కూడా ఇక్కడే పనిచేస్తున్నావా? మీ బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారే అన్నాడు ఇషాన్. మృదులను చూసావా? అతను తలూపాడు. అదంటే ఇష్టపూర్వకంగా ఇక్కడ జాయిన్ అయింది, కానీ నేను అలా కాదే, నన్ను ప్లాన్ చేసి మరీ ఇరికించారు, ఏడు మొహం పెట్టింది సంగీత. అవునా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును ఇషాన్, తన బాధ చెప్పుకోవడానికి అతను దొరకడంతో తన గోడంతా అదంతా వెళ్ళబోసుకుంది. ఇషాన్కి నవ్వొచ్చినా తను నవ్వితే సంగీత ఫీల్ అవుతుందని ఆపుకున్నాడు. నీ పెళ్ళ ముందే మహారాక్షసి, ఇక నుంచి నాకు స్వేచ్ఛ ఉండదు, ఏడు మొహం పెట్టింది సంగీత. ఇది మాత్రం నిజం సంగీత, మామూలు రాక్షసి కాదు, బ్రహ్మరాక్షసి అన్నాడు. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు ఇషాన్, అందరూ కలిసి ఇరికించేశారు నన్ను అంది. సరే ఏం చేస్తాం, కొన్ని రోజులు చెయ్యి, తర్వాత ఏదో ఒకటి ఆలోచించవచ్చు అనునయంగా అన్నాడు. మరీ ఘోరం ఇషాన్, నాకు తెలియకుండానే కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టించేశారు, ఇక నేను ఎటూ వెళ్ళలేను, ఇరుక్కుపోయాను. వా అంటూ ఏడుమొహం పెట్టింది సంగీత. ఇషాన్ నవ్వు ఆపుకోలేక చేస్తున్నాడు. వైజాగ్లో ఉన్నప్పటి నుంచి సంగీతను గమనిస్తూనే ఉన్నాడు. సినిమాలు షికార్లంటే చాలా హుషారుగా ఉంటుంది, కానీ ఏదైనా పని అంటే మాత్రం వెనకడుగు వేస్తుంది. కానీ మనసు మాత్రం చాలా మంచిది, అందరితో సరదాగా ఉంటుంది, అల్లరి పిల్ల. తనెక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. సరే సరే ఏం చేస్తాం సంగీత, రాక్షసి అందరినీ ఇలాగే ఏడిపిస్తోంది, సానుభూతి వ్యక్తం చేశాడు ఇషాన్. మీ ఆవిడ నేను అస్సలు వదలను ఇషాన్, దెబ్బతీసే తీరుతానంది సంగీత. సరే అలాగే చేద్దాం, నీకు తోడుగా నేను ఉంటానులే ఓదార్పుగా అన్నాడు ఇషాన్. అవునా? కళ్ళు వెలిగిపోతుండగా అంది సంగీత. అవును అన్నాడు ఇషాన్. అయితే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒక జట్టు. మృదు ఉంది చూడు, అది కూడా అంతే, మీ ఆవిడ జట్టు, దానికి మీ ఆవిడంటే ఫేవరిజంలే అంది సంగీత. అలాగే మన ఇద్దరం ఒక జట్టు ఉందాంలే. అవును, ఇంతకీ రూమ్లోకి ఎందుకు వచ్చావు? రెస్ట్ తీసుకుంటావా, నేను బయటకు వెళ్ళనా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది సంగీతకు. కాదు, నేను పనిచేసి బాగా అలసిపోయాను, కూల్ డ్రింక్ ఇమ్మంటే లేదంది మీ ఆవిడ. సర్లే ఎనర్జీ డ్రింక్ అన్నా ఉందా అని అడిగాను, ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉందంది, అందుకే వచ్చాను, నేను తీసుకుని వెళ్ళిపోతాను, నువ్వు రెస్ట్ తీసుకో అంది. సంగీత కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న డ్రింక్ బాటిల్స్ తీసుకొచ్చింది. ఒకటి ఇషాన్కి ఇచ్చి మిగతావి తీసుకుని వెళ్ళిపోయింది తను. డ్రింక్స్ వాళ్ళకి ఇస్తూ ఇషాన్ ఉన్నాడని చెప్పలేదే అంది వర్షిణితో. చెప్పే వరకు ఎక్కడున్నావు, పీటీ ఉషలాగా పరిగెత్తావు కదా, డ్రింక్ బాటిల్ ఓపెన్ చేస్తూ అంది వర్షిణి. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనందే నువ్వు ఉండలేవే, చూసావా నేను ఎంత మంచిదాన్నో. మీరు నన్ను ఎన్నన్నా కూడా మీకోసం నేను డ్రింక్స్ తీసుకొచ్చాను, బొంగమూతి పెట్టండి సంగీత. అవునవును, నువ్వు చాలా గొప్పదానివి, బయట అందరూ నీ గురించి అదే చెప్పుకుంటున్నారు, నువ్వు వినలేదా? మృదు, నువ్వు విన్నావా దీని గురించి? నవ్వు దాస్తూ అంది వర్షిణి. అయ్యో వర్షిణి, నీకు తెలీదా, టీవీలో కూడా సంగీత గురించి చెప్తున్నారు, ముసిముసిగా నవ్వుతూ అంది మృదుల. దొంగ మొహల్లారా, నాకు తెలిసే మీ ఇద్దరు ఒకటేనని. ఏడిపించండి, ఎంతవరకు ఏడిపిస్తారు, నాకు కూడా సమయం వస్తుంది గుర్రుగా చూస్తూ అంది సంగీత. సమయం వస్తుంది వస్తుంది అని నువ్వు అనడం మేము వినడమే కానీ ఆ సమయం ఎప్పుడొస్తుంది తమరికి? మరింత ఉడికిస్తూ అంది వర్షిణి. నువ్విలాగే అను, నాకు సమయం వచ్చినప్పుడు నేను కొట్టే దెబ్బకి నువ్వేడుస్తావు చూడు, ఉక్రోషంగా అంది సంగీత. నేను అవకాశం ఎవరికి ఇవ్వనుగా అంది వర్షిణి. సరే చూద్దాం అంది సంగీత. ఆల్ ది బెస్ట్ నవ్వుతోంది వర్షిణి. ఇలాగే ఎగురు, నాకు ఇప్పుడు ఇషాన్ కూడా తోడున్నాడు, ఇద్దరం కలిసి నీ పని పడతాం లోపల అనుకుంటూ
ఇక ఇంటికి వెళ్దామా అంది సంగీత. వెళ్దాం, ఒక 10 నిమిషాలు ఆగంటూ ఫైల్స్ అన్నీ లాకర్లో పెట్టసాగింది వర్షిణి. ఇంతలో వర్షిణి ముందున్న ఫోన్ మోగడంతో, మృదు స్పీకర్ ఆన్ చేయి అంది ఫైల్స్ సర్దుతూ. మృదుల స్పీకర్ ఆన్ చేయడంతో, మేడం రమేష్ గారు వచ్చారు, పంపించమంటారా అంది. ఓ, రమేష్ గురించి మర్చిపోయాను, నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్నే అంటూ పంపించు అంది. గుడ్ ఈవినింగ్ మేడం విష్ చేశాడు రమేష్. గుడ్ ఈవినింగ్ రమేష్, టేక్ యువర్ సీట్ అంది. థ్యాంక్ యూ మేడం అంటూ కూర్చున్నాడు. హే రమేష్, నేను గుర్తున్నానా నీకు గలగలా అంది సంగీత. అప్పుడే చూశాడు రమేష్ ఆమెను. తను వర్షిణి మేడం ఫ్రెండ్ కదా అనుకుంటుండగా, ఏ రమేష్ గుర్తుపట్టలేదా? మీ మృదుల ఫ్రెండ్ సంగీతని. చాలాసార్లు నీతో మాట్లాడాను కదా, దాని వెనకాల తిరిగి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావని అంది సంగీత. ఆ మాటకి రమేష్ ముఖం ఎర్రబడింది. ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. వర్షిణి మృదుల తల కొట్టుకున్నారు. అసలు దీనికి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదనుకుంటూ. గుర్తున్నారు, ఇంకేమనలేక ఒక వెరినవ్వు నవ్వాడు అతను. గుర్తున్నానా? ఇంకా మీకు ఏమేం చెప్పి గుర్తు చేయాలో అనుకున్నాను, ఆ బాధ తప్పించారు మీరు అంది సంగీత. రక్షించావు తల్లి, నాకు నువ్వు గుర్తుండడం నా అదృష్టం, లేకపోతే నా పరువు పాత్ర వేసేదాను అనుకున్నాడు రమేష్. అతని భావం అర్థమై వర్షిణి మృదుల నవ్వుకున్నారు. సంగీత ఏదో అనుబోతుంటే, కాసేపు ఆగుతావా గీత, రమేష్ ఎక్కడికి పారిపోడు, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు గంభీరంగా అంటూ. చెప్పండి రమేష్ అంది వర్షిణి. మేడం, నా వర్క్ ఫినిష్ చేశాను చాలా వరకు, మిగతాది వాళ్ళకి అప్పగించేశాను, అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. నేను మీ పిఏగా జాయిన్ అయినట్టుగా హెచ్ఆర్కి రిపోర్ట్ చేశాను. ఇప్పటి నుంచి నేను మీ పిఏగా జాయిన్ అయ్యాను మేడం అంటూ జాయినింగ్ లెటర్ ఇచ్చాడు రమేష్. వర్షిణి దాన్ని తీసుకుని చదివి సైన్ చేసి ఒక కాపీ తనకిస్తూ మరో కాపీ డ్రాలో పెట్టింది. ఓకే రమేష్, అడగగానే నా పిఏగా జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అంది వర్షిణి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అన్నాడు రమేష్. సరే, ఇక పదండి ఇంటికి వెళ్దాం అంటూ లేచింది వర్షిణి. రమేష్ కూడా వాళ్ళని అనుసరించాడు. ఇంతలో సంగీత, ఇషాన్ని మర్చిపోయావు, పాపం మనం తాళం వేసుకుని వెళ్ళిపోతే రాత్రంతా అందులోనే ఉండేవాడు, జాలిగా అంది సంగీత. ఆ మాటకి వర్షిణి, అప్పుడు దెబ్బకి అయ్యగారి తిక్క కుదిరేది అనుకుంటూ, అక్కడుంటే ఏం కాదులే, శుభ్రంగా ఉండేవాడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయిగా, బాగా మెక్కి నిద్రపోయేవాడంది. అయితే మాత్రం అలా చేస్తావా దుర్మార్గురాలా, ఉండు అంటూ గబగబా వెళ్ళి డోర్ కొట్టింది. రమేష్కి ఏం అర్థం కాక చూస్తున్నాడు. ఇషాన్ డోర్ తీశాడు. రా రా, మేము వెళ్ళిపోతున్నాం అంది సంగీత. ఇషాన్ అనుసరించాడు. అతన్ని చూస్తూనే రమేష్ ఆశ్చర్యపోయాడు. రమేష్ను చూసి ఇషాన్ ఆశ్చర్యపోయాడు. వీడేంటిక్కడ? తాను వర్షిణి వెనక తిరిగితే ఇతను మృదుల వెనక తిరిగేవాడు. ఈ అబ్బాయి గురించి మృదుల తెగ జోకులు వేసేది. బాడీగార్డ్ అంటూ ఫ్రెండ్స్తో సరదాగా చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. వీడు కూడా వర్షిణి ఆఫీస్లోనే పనిచేస్తున్నాడా? బ్యాచ్ మొత్తం ఇక్కడే తిష్ట వేసినట్టున్నారు. టెర్రరిస్టులు ఒక్కొక్కడు మన దేశ సరిహద్దులు దాటొచ్చినట్టుగా వీళ్ళందరూ వచ్చి వర్షిణి ఆఫీస్ను ఆక్రమించినట్టున్నారు అనుకుని నవ్వుకున్నాడు ఇషాన్. రమేష్కి వర్షిణి ఇషాన్ ప్రేమించుకున్నట్టు తెలుసు, కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళైనట్టు తెలియదు. ఓహో, మేడం ఇతన్నే పెళ్లి చేసుకుందన్నమాట, మేడం హస్బెండ్ ఇతనే అన్నమాట అనుకుంటూ తమ బాస్ భర్త కాబట్టి మర్యాదగా గుడ్ ఈవినింగ్ సార్ అంటూ విష్ చేశాడు వినయంగా. గుడ్ ఈవినింగ్ అంటూ, నీ పేరు ప్రశ్నార్థకంగా అడిగాడు ఇషాన్. రమేష్ సార్ వినయంగా అన్నాడు. అవును కదూ, మర్చిపోయాను, సార్ ఎందుకు కానీ ఇషాన్ అని పిలు ఫ్రెండ్లీగా అన్నాడు. అలా ఎలా పిలుస్తాం సార్, ఎంతైనా మీరు మా బాస్ హస్బెండ్ కదా అన్నాడు రమేష్. ఆ మాటకు అందరూ ఆశ్చర్యపోతూ రమేష్ వైపు చూశారు. అయితే మా పెళ్లి విషయం ఇతను తెలుసా అనుకున్నాడు ఇషాన్. వర్షి మాత్రం బాగా కంగారు పడింది. ఈ విషయం ఆఫీస్ అంతా స్ప్రెడ్ అయిపోయిందంటే ఇంకింతే సంగతులు, మమ్మీకి డాడీకి అందరికీ తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు గుర్తొచ్చి వర్షినికి చెమటలు పట్టాయి. అందుకే ఏదైతే అయిందని అతను నా హస్బెండ్ కాదు అనేసింది వర్షిని. ఆ మాటకి ఇషాన్ బాధగా చూస్తే సంగీత కోపంగా చూసింది వర్షిని వైపు. కానీ వాళ్ళ చూపుల్ని వర్షిని పట్టించుకోలేదు.
మృదులకు విషయం తెలుసు కాబట్టి ఏమీ అనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, నాకు తెలియదు కదా, ఏమీ అనుకోకండి గాబరాగా అన్నాడు రమేష్. ఇట్స్ ఆల్ రైట్ రమేష్, నీకు తెలియకన్నావు, ఇందులో ఏముందిలే అంది వర్షిణి. అంటే వీళ్ళిద్దరి ప్రేమ కూడా పెళ్లిపేటలు ఎక్కలేదా? మాలాగే లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. మరి సార్ ఇక్కడెందుకున్నారు ఆశ్చర్యంగా అనుకున్నాడు రమేష్. రమేష్లో లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయడం ఎందుకు అనుకుందో ఏమో. తను మాకు రిలేటివ్ అవుతాడు, ఈ మధ్యనే తెలిసింది ముక్తసరిగా అంది వర్షిణి. అబ్బో అనుకున్నారు ఇషాన్ సంగీత. ఓహో, మేడం రిలేటివ్ కాబట్టి వచ్చినట్టున్నారు. మనం ప్రేమించిన అమ్మాయి మనకి ఏమీ కాదన్నట్టు తన ముందు తిరగాలంటే కష్టమే. తాను కూడా అదే బాధ అనుభవిస్తుండడంతో ఇషాన్ మీద జాలు ముంచుకొచ్చింది రమేష్కి. సానుభూతిగా ఇషాన్ వైపు చూశాడు రమేష్. అది గమనించిన ఇషాన్ పళ్ళు నూరుకుంటూ, అది నా పెళ్ళా మేరా, ఏ నోటితో అయితే నేను తన భర్తను కాదందో అదే నోటితో నేనే తన భర్తని, బాబు మాకే పుట్టాడని చెప్పిస్తాను పట్టుదలగా అనుకున్నాడు ఇషాన్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.